పాస్టర్ గారికి సమయాన్ని అప్పచెప్తున్నా. హల్లెలూయా, హల్లెలూయా. సౌండ్ వస్తుంది కదా? హల్లెలూయా. మైక్ తీసి హల్లెలూయా, హల్లెలూయా. రెండు చేతుల పైకి ఒకసారి, ఒక్క నిమిషం ఆగకుండా గట్టిగా 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 ఒక నిమిషం. ఆమేన్. మంచినీళ్ళు కావాలంటే అడగండి. అలసిపోయినట్టున్నారు. దేవుని స్తోత్రం. మన ప్రభువును రక్షకుడైన యేసయ్య నామములో కూడి వచ్చిన ఆత్మీయులైన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. చాలామంది బలహీనంగా ఉండటం, మరి మన బిడ్డలు ఇంచుమించు 15 మంది వరకు రాలేకపోతున్నారు. దానికి కారణం సమయం. అరబీలు ఇంట్లో ఉండటం వల్ల మనకి 4 గంటలకి అవుతుంది, వెళ్ళేటప్పటికి కొంచెం సమయం అవుతుంది. కాబట్టి ముఖ్యంగా డ్రైవర్స్కి మరి 3 గంటలకు వెళ్ళిపోతారు. కాబట్టి సమయాన్ని మార్చమని వారు కోరుతున్నారు. ఆల్రెడీ మెయిల్ కూడా పెట్టాం. ప్రభు కార్యం చేయనట్లుగా మీరు అందరూ కూడా భారం కలిగి ప్రార్థించాలని ప్రేమతో కోరుతున్నాను. హల్లెలూయా. గత వారం సౌండ్ సిస్టమ్ కొరకు ప్రార్థన చేశాం. దేవుడు తెంచిపడేశాడు. స్తోత్రం. చప్పట్లు కూడా ప్రభుని స్తుతిద్దాం. సంఘంలో దేవుడు చక్కటి ఉద్యోగాన్ని రగిలిస్తున్నాడు. ఏ ప్రార్థన చేయని సాక్ష్యం పొందుతూ ఉన్నాం. స్తోత్రం. అందుకంటే కావాల్సిందే ఉంది మనకి. కాబట్టి అనుదినము, అందుకని 5 సంవత్సరాలు సరిపడా ఇమ్మని అడగకూడదు. ఆయన అనుదినము పరలోక ప్రార్థన ఉందా? ఏమనుంది? అనుదిన ప్రార్థన చేయాలి మనం. ఈ రోజుకి ఏం కావాలో చాలు, రేపు మంద కాదు కదా అన్నాడు. దేవుని స్తోత్రం. అలాగే మరి గత వారం సంఘానికి సంబంధించి సంఘ క్షేమం కొరకు, నూతన ఆత్మల కొరకు, సమయం కొరకు, ఇలా అనేక విషయాల మీద ప్రార్థించాలని కోరినప్పుడు మన ఆత్మీయ సహోదరులు కొంతమంది ముందుకు రావడం చాలా సంతోషం. ముఖ్యంగా సహోదరి కమల్ గారు, సహోదరి జ్యోతి గారు, సహోదరి ధీన, ఇంకెవరున్నారండి కొంతమంది ఇంకా చేశారు. సోన కాదులేమ్మా, గంట చేయమన్నాను నేను. దేవుని స్తోత్రం. కాబట్టి ప్రార్థించిన వారి కొరకు ఒకసారి చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతిద్దాం. మీ ప్రార్థనలు మానదు. నూతనంగా మరి ఈ వారం ఎవరైనా ఇద్దరు ముందుకు రండి. మీ స్థలంలోనే మీకు అనుకూల సమయంలోనే, పలానా రోజు అని ఏమీ లేదు. గురువారం రాత్రి లోపు ఎప్పటికప్పుడు 1 గంట సేపు ప్రభు సన్నిధిలో మోకరించాలని, ప్రార్థనా పరులుగా మనం ఉండాలని, ప్రార్థనా శక్తిని పొందుకోవాలని ప్రేమతో కోరుతున్నాను. దేవుని స్తోత్రం. ఎందుకంటే ప్రార్థన ఆలకించు దేవుడు మనకున్నాడు. ఆయన సజీవుడు. దేవుని స్తోత్రం. అడగకపోతే అమ్మాయినా పెట్టదు అని ఒక సామెత ఉంది కదా. ప్రభువు కూడా మన అవసరత అడగపోని పెడతాడు, కానీ అడిగితే ఆయన సంతోషిస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అడుగు వారికి మరి నిశ్చయముగా అనుగ్రహించి దేవుడు మనకున్నాడు. ఆయన సజీవుడు. మోషేకు, అబ్రహాముకు, ఇస్సాకుకు తోడై ఉన్న దేవుడు మనకు కూడా తోడుగా ఉన్నాడు. దేవుని స్తోత్రం. కాబట్టి ప్రార్థించిన వారికి మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఇంకొక 2-3 వారాల్లో వాతావరణం అంత నార్మల్ అయిపోద్ది. ఎండ రమ్మన్న రాదు, జాకెట్లు కొనుక్కోవాల్సి ఉంటుంది. దేవుని స్తోత్రం. సమయం కొరకు కూడా మేము ఎదురు చూస్తున్నాం. ఆల్రెడీ అడిగి ఉన్నాం. మరి అవకాశం లేదు, అయినా ప్రయత్నం చేస్తున్నారు. ఒకవేళ ఉదయానికి ఏమైనా అవకాశం ఉంటే కనుక కొంచెం మారుస్తారు. అది కూడా ప్రార్థించాలని ప్రేమతో కోరుతూ ఉన్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. గట్టిగా చెప్దాం, ఇంకా గట్టిగా చెప్దాం. స్తోత్రం.
వీళ్ళు గోల బ్యాచ్ అనుకోవాలి పక్కళ్ళు. దేవుని స్తోత్రం. అనుకోలేదా? ఈనాటి ధ్యానం కొరకు అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం 8వ వాక్యాన్ని చదివి ధ్యానం చేద్దాం. ఆయన పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయలోను దేశముల యందంతటను భూదిగంతముల వరకు నాకు సాక్షులై యుందురని వారితో చెప్పాను. చాలు. పరిశుద్ధుడానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నీ వాక్యాన్ని చేతపట్టుకుని ఈ మధ్యాహ్న కాల సమయంలో అల్పుణ్ణి అయోగ్యుణ్ణి మరొకసారి నీ పక్షంగా నిలబెట్టినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయా, నీ బోరుగా వాడుకోండి. నీ పరిశుద్ధాత్మ సహాయం చేయండి. ఉన్న మా బిడ్డలందరూ కూడా చెవి యొగ్గి హృదయపూర్వకముగా వారి వాక్యాన్ని విని హృదయంలో భద్రపరుచుకుని తద్వారా ఆత్మీయ ఫలాలు, ఆత్మీయ వృద్ధి కలుగునట్లు కృపను దయచేయండి. యేసు నామములో అడిగి పొందినాం తండ్రి, ఆమేన్. గట్టిగా చెప్దాం. గట్టిగా నోరు తెరవాలి. ప్రభు చెప్పాడు, నోరు బాగుగా తెరువు, నేను దాన్ని నింపుతాను. దేవుని స్తోత్రం. దేవుని మందిరం మౌనంగా ఉండకూడదు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అపోస్తుల కార్యాల్లో చదవబడిన వాక్యం ఏంటట? మూలవాక్యం ఏంటి? పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు. ఇది ఎవరికి చెప్పారు అమ్మా? ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారు ఈ మాట అమ్మా? దేవుని స్తోత్రం. ఎంత మేధావులు మీరు. ఎవరు చెప్పారు ఈ మాట? సాక్షాత్తు యేసుక్రీస్తు చెప్పిన మాట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయన చెప్పిన మాటలు ఇక్కడ రాశారు. ఆయన అపోస్తుల కార్యాలు ఎక్కడున్నాడో అనుకోకండి. హల్లెలూయా. యేసుక్రీస్తు 500 మంది ప్రజలు ఉండగా 11 మంది శిష్యులు అక్కడ ఉండగా ఆయన ఈ లోకానికి వచ్చి మనందరి కొరకు మరణించి తన రక్తాన్ని కార్చి చనిపోయి 3వ రోజు తిరిగి లేచి పునరుద్ధానుడై 40 రోజులు భూమి మీద ఉండి నివసించి అనేక మందికి దర్శనం చేస్తూ కనపడుతూ మాట్లాడుతూ చివరిగా ఆయన ఆరోహణం అవుతూ ఉన్న సమయంలో చెప్పిన మాట ఇది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏమని చెప్తున్నాడంటే, ఇదిగో పరిశుద్ధాత్మ మీ మీదకు వస్తుంది, మీరు శక్తి నొందుతారు. ఈ మాట చాలా విచిత్రమైన మాట. ఎందుకంటే ఇది అక్కడున్న 500 మంది సామాన్యమైన ప్రజలకు చెప్పింది కాదు. వారితో పాటు అక్కడున్న 11 మంది శిష్యులు కూడా చెప్పాడు. సర్వశక్తిని నీడను మహోన్నతిని చాటును నివసిస్తూ ఆయన ఎక్కడుంటే అక్కడ నడుస్తూ ఆయన తిన్నదే తింటూ ఆయన ఉన్న చోట ఉంటూ ఆయన అనేక అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలను ఆస్వాదిస్తూ దగ్గరుండి చూస్తూ, ఏయ్ లాజరు లే అంటే లాజరు లేచిన కుళ్ళిపోయిన శవం లేచిపోవటం అక్కడ ఉన్నారు వాళ్ళు. దేవుని స్తోత్రం. లేచి దిగ్గున నడు అన్నప్పుడు వాళ్ళు అక్కడ ఉన్నారు 11 మంది. వాళ్ళు అనేక అద్భుతాలు చూశారు. సర్వశక్తిని దగ్గరే ఉన్నారు, పెరిగారు. ఆయన శక్తి తెలుసు వీళ్ళకి. వీళ్ళు కూడా కొద్ది గొప్ప ప్రార్థనా శక్తి పొందుకుని ఉన్నారు. అలాంటి వాళ్లకు కూడా ప్రభు చెప్తున్నాడు ఏంటంటే, పరిశుద్ధాత్మ మీ మీదకు వస్తుంది, మీరు శక్తిని పొందుకుంటారు. అంటే వీళ్ళు బలహీనలా? వీరికి శక్తి లేదా? ఆయన చెప్తున్న శక్తి బిర్యానీ శక్తి కాదు, లేకపోతే బూస్ట్ ఈజ్ మై సీక్రెట్ అంటాడు ఒకడు, దాని ద్వారా రాదు ఇది. దేవుని స్తోత్రం. హల్లెలూయా.
ఈ శక్తి పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు వచ్చే శక్తి ఇది. హల్లెలూయా. పరిశుద్ధాత్మ గురించి చిన్న క్లుప్త వివరం చెప్తాను మీకు. పరిశుద్ధాత్మ ఎవరికి వస్తుంది అంటే, ఎవరికి రావాలి అంటే భూమి మీద ప్రతి క్రైస్తవుడికి రావాలి. ఆమేన్. కోరుకుంటున్నారా? పరిశుద్ధాత్మ పొందుకోవాలని ఆశ ఉందా మీకు? పరిశుద్ధాత్మ శక్తి ప్రతి భూమి మీద ఉన్న ప్రతి మనిషికి పొందుకోవలసిన ఒక శక్తి అది. దేవుని స్తోత్రం. ఎందుకంటే నా ఆత్మ లేనివాడు నావాడు. ఒకవేళ ఆత్మ లేకపోతే నువ్వు పరలోకం, అప్పుడు నువ్వేం చేయాలి? మరి ఆత్మను పొందుకోవాలి. మరి ఎవరి మీదకి వస్తుంది ఇది? ఏ స్థితిలో ఉంటూ వస్తుంది అని అంటే, దీనికి ఒక్క అర్హత కూడా లేదు. దేవుని స్తోత్రం. అర్హతలు ఉన్నాయా లేవా? అది చెప్పండి. డౌట్ వచ్చిందా? అంటే పరిశుద్ధాత్మ ఎవరి మీదకి వస్తుంది అమ్మా? ఎవరి మీదకి? పరిశుద్ధుల మీదకి. అవునా అమ్మా? చెప్పాలి మీరు. పరిశుద్ధాత్మ పరిశుద్ధులకు వస్తుందా, అందరికి వస్తుందా? మీరు ఎలా చెప్తున్నారు? దానికి 2 రుజువులు ఉన్నాయి. చాలామంది అక్కడక్కడ విన్న వాక్యం ఏంటంటే, మీరు బాప్తిసం పొందాలి, రక్షణ తీసుకోవాలి, అప్పుడే మీరు పరిశుద్ధాత్మ శక్తిని పొందుకుంటారని వాక్యంలో ఉంది. ఇది ఎవరు మాట్లాడుతుంది? ఎవరి దగ్గరికి, అందరి దగ్గరికి వచ్చేది కాదు. ఇది కేవలం రక్షణ పొందిన వాళ్ళకి, పరిశుద్ధులకే అని అంటారు. అది తప్పు. కారణం ఏంటంటే, కొంతమంది అపోస్తలుల చేతే బాప్తిసం పొందారు. వారికి పరిశుద్ధాత్మను గురించి అపోస్తలులు బోధ చేస్తున్నారు. ఓ సందర్భంలో పరిశుద్ధాత్మ అంటే ఏంటో మాకు తెలియదు అన్నారు వీళ్ళు. అదేంటి, రక్షణ పొందారు కదా మీరు, పరిశుద్ధాత్మ తెలియదంటే తెలియదు అన్నారు. అప్పుడు వారి మీద చేతులుంచగా పరిశుద్ధాత్మ అభిషేకం పొందారు వాళ్ళు. దేవుని స్తోత్రం. మరొక చోట కొర్నేలి ఇంట్లో చాలామంది ప్రార్థన చేస్తుంటే, అన్యులు, దేవుని ఎరగని ప్రజలు, అసలు రక్షణ తెలియని వాళ్ళు, యేసుక్రీస్తే తెలియని వాళ్ళు, ఆయన భోజనాన్ని పిలిచాడు వెళ్ళకపోతే బాధపడతాడని వచ్చిన వాళ్ళు కూడా అక్కడ పరిశుద్ధాత్మను పొందుకున్నారు. దేవుని స్తోత్రం. అంతెందుకు 120 మంది మేడగదిలో ఒక్కసారి అభిషేకాన్ని పొందుకున్నారు. దేవుని స్తోత్రం. అందులో బహుళ మంది అన్యులు ఉన్నారు. చాలామంది తెలియదు యేసుక్రీస్తు, ఆయన శక్తి తెలియని వాళ్ళు అనేక మంది ఆ శక్తిని పొందుకున్నారు. ఇప్పుడు చాలా బాధపడే విషయం ఏంటంటే, సంఘాల్లో ఆరాధన జరుగుతున్నప్పుడు అభిషేకం దేవుడు కురిపిస్తే చాలామంది కామెంట్లు చేస్తారు, దీనికి వచ్చేసిందా పరిశుద్ధాత్మ, వీడికి వచ్చేసిందా, పొద్దున్న లేకపోతే పనికిమాల పనులు అని విమర్శ చేస్తాం మనం. కానీ పరిశుద్ధాత్మకు ఎప్పుడూ వ్యతిరేకంగా మాట్లాడకండి. వాక్యంలో ఏముందంటే, దేనికైనా క్షమాపణ ఉంది భూమి మీద, పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మాట్లాడితే మీకు క్షమాపణ లేదు అని వాక్యంలో ఉంది. దేవుని స్తోత్రం. కాబట్టి మనం గమ్ముని నోరు జారకూడదు. ఎవరికైనా వస్తుంది. ఒక అతను మందు తాగేసి ఏంటో చూద్దామని వచ్చాడు. అతని విగ్రహారాధకుడు. ఆరాధనలో అతనికి పరిశుద్ధాత్మ వచ్చింది. దేవుని స్తోత్రం. పరిశుద్ధాత్మ ఎప్పుడు వస్తుంది చెప్పినా, నీ కడుపులో ఇంకా మందు ఉండగానే వచ్చేస్తుంది. దేవుని స్తోత్రం. ఆయన ఒకసారి అభిషేకిస్తే నీ జీవితం మారుతుంది. దేవుని స్తోత్రం. పరిశుద్ధాత్మ అభిషేకం మన మీదకి వచ్చినప్పుడు మనం శక్తిని పొందుకుంటూ, అది నూతనమైన శక్తి, అది మాటల్లో చెప్పేది కాదు, అది అనుభవించాలి. అది దేవుని స్తోత్రం. ఒక ట్రాక్టర్ ఉందండి, కొత్త ట్రాక్టర్ తెచ్చారు. చేలో దున్నుతుంది కదండి. దున్నుతున్నప్పుడు చేలో దిగిపోయింది. కొత్త ట్రాక్టర్ 5 రోజులైంది. ఇప్పుడు ఇతను వెళ్ళిపోయి, అబ్బాయి నీ ట్రాక్టర్ నాకు ఉదయా దిగిపోయింది, రావట్లేదా, దానికి బలం లేదు అంటారా? అంటే కుదురుతుందా? అది ఊబులు ఇరిగిపోయింది. ఆడేం చేస్తాడు కంపెనీ వాడు మాత్రం? ప్రతిదానికి ఒక లిమిట్ ఉంటుంది శక్తికి. అలాంటప్పుడు ఏం చేస్తాం మనం? ఇంకో ట్రాక్టర్ కట్టి కదా. కాబట్టి మనిషికి ఒక శక్తి ఉంది, ఒక సాధారణమైన ఒక బలం ఉంది. కానీ ఈ లోకంలో బ్రతకాలంటే, ఈ లోకంలో పరిశుద్ధంగా జీవించాలంటే, ఈ లోకానికి వేరే బ్రతకాలంటే, అనేక మందిని ఎదురించి నిలబడాలంటే, విశ్వాసంలో కొనసాగాలంటే
పరిశుద్ధాత్మ అనే శక్తిని పొందుకుంటే తప్ప మన వల్ల కాదు. దేవుని స్తోత్రం. అంటే మనకున్న ఈ బలము, శరీర బలము సరిపోదు. పరిశుద్ధాత్ముడు ఎప్పుడైతే నేను అభిషేకిస్తాడో నువ్వు పట్టుదలగా చెప్తావు. ప్రార్థన చేసుకుందాం రమ్మంటే వెళ్తావు, సీరియల్ చూద్దామని రమ్మంటే వెళ్ళవు. నువ్వు ఆత్మను పొందుకున్న వాళ్ళు నిఖర్సుగా డైరెక్ట్గా చెప్తారు. దేవుని స్తోత్రం. వారు ఒక తీర్మానంలో ఉంటారు. వారికి అంటే ఆలోచనలు మార వాళ్ళకి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పేతురు ఓ చోట మంట కాచుకుంటున్నాడు. కొంతమంది చూశారు అక్కడ, ఇదిగో పేతురు నువ్వు ఆయనతో తిరిగావు కదా యేసుక్రీస్తుతోటి అంటే, బాబోయ్ నేను కాదు బాబోయ్, నేను ఎప్పుడు చూడలేదాన్ని, నాకు ఎవరో తెలీదు అన్నాడా లేదా? ముమ్మారు 3 సార్లు బొంకేశాడు. అవునా? ఎందుకు? యేసుక్రీస్తు అతను తెలుసా తెలీదా? చెప్పండి అందరూ. తెలుసు కదా. మరి ఎందుకని అబద్ధం ఆడాడు? ఎందుకని? అక్కడ ఉన్న వాళ్ళు చంపేస్తారేమని భయముతోటి అబద్ధం ఆడాడు. అదే అపోస్తల కార్యాలు 2వ అధ్యాయంలో చూస్తే అక్కడ ఉన్న వేలాది మందిలో లేచి నిలబడ్డాడు. దేవుని స్తోత్రం. దేవుని ఆత్మను ఎప్పుడైతే పొందుకున్నాడో అతను శక్తిని పొందుకున్నాడు. దేవుని స్తోత్రం. ఎప్పుడైతే శక్తి అతనిలోకి వచ్చిందో, నేను బ్రతికిన చచ్చిన పర్లేదు దేవుని కొరకని ఒక శక్తితో వాళ్ళందరూ ఎదురుగుండా మాట్లాడుతున్నాడు. ఇదిగో మీరే ఆయన్ని సిలువేసి చంపారు, నేను దానికి సాక్షిని అన్నాడు. ఎంత దమ్ము వచ్చిందో చూసుకోండి. దేవుని స్తోత్రం. ప్రియమైన సహోదరులారా, పరిశుద్ధాత్ముడు మన మీదకి వస్తే ఏంటి? పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు చెప్పండి, అందరూ చెప్పండి. పరిశుద్ధాత్మ మన మీదకి వస్తే శక్తిని పొందుకుంటాం. పరిశుద్ధాత్మ శక్తి లేకుండా ఈ లోకంలో మనం బ్రతకలేము. దేవుని శక్తి ఉన్నప్పుడు మాత్రమే ఒక విశ్వాసగా, స్థిరమైన బుద్ధితోటి ఒక ఉద్యోగంగా మనం బ్రతకడానికి ఆస్కారం ఉంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పైకి గంభీరంగా కనపడతాం, చాలా భక్తిపరులా కనపడతాం, కానీ మనలో దైవికమైన శక్తి ఉందో లేదో మనకు తెలియదు. స్లోగా వెళ్ళి ఒక వ్యక్తి బండి మీద నుంచి పడ్డాడంట, అంతే 3 చోట్ల ఇరిగిపోయిందంట కాలు. ఎక్స్రే తీశారు డాక్టర్ దగ్గరికి వెళ్తే. ఆయన అన్నాడు 3 సార్లు ఇరిగిపోయింది, 3 చోట్ల ఇరిగిపోయింది, చిన్నపిల్లడు కదా ఇరిగిపోద్దులే అన్నాడంట. ఆయనకి 40 సంవత్సరాలు అన్నాడంట. ఆయన చిన్నపిల్లడు కాదు, కానీ బలం లేదు. క్రైస్తవంలో కూడా చాలా సంవత్సరాలుగా పాతుకుపోయి ఉన్నాం కాబట్టి, కానీ దైవికమైన శక్తి లేదు. ఎందుకంటే ఆత్మను పొందుకోలేదు. దేవుని స్తోత్రం. ఇప్పుడు ఆత్మను ఖచ్చితంగా పొందుకోవాలి. ప్రతి మనిషి పరిశుద్ధాత్మను పొందుకోవాలి. దేవుని స్తోత్రం. ఆయన ఎలా వస్తాడంటే, పరిశుద్ధాత్మ రమ్మని, పరిశుద్ధాత్మని ఇమ్మని మనం ప్రార్థన చేయాలి, మనం కోరుకోవాలి, దేవుణ్ణి గోజాడాలి. ముఖ్యంగా ఆరాధనలో ఆయన అభిషేకం పలు చోట్ల దిగుతూ ఉంది. దేవుని స్తోత్రం. అందుకని ఆరాధనలో మనం ఆత్మను పొందుకునేలాగున హృదయపూర్వకంగా హృదయాన్ని తెరిచి కళ్ళు మూసుకుని దేవుని ధ్యానంలో ఉంటే ప్రభు మన మీదకి నిశ్చయంగా ఆత్మను అనుగ్రహిస్తాడు. దేవుని స్తోత్రం. ఆత్మ మన మీదకి వస్తే ఏం పొందుకుంటాం? మనం ఏ శక్తి పొందుకుంటాం? పరిశుద్ధాత్మ శక్తి. దేనికి అంటే ఏ శక్తి పొందుకుంటాం తెలుసా? ఎవరైనా నిన్ను తిడితే వాళ్ళని తిట్టకుండా ఓర్చుకునే శక్తిని పొందుకుంటాం. దేవుని స్తోత్రం. ఎవరి మీద మాట్లాడడానికి నీకు కంట్రోల్ చేసుకునే శక్తిని పొందుకుంటావు. ఎవరైనా నేను బాధ పెడితే వారిని ద్వేషించకుండా ఉండే శక్తిని పొందుకుంటావు. ఈ లోకానికి అతీతంగా బతుకుతావు, ప్రత్యేకంగా బతుకుతావు. అది పరిశుద్ధాత్ముడు ఉన్నప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. 1 సమూయేలు 16వ అధ్యాయం 13వ వాక్యం. కాదు 16, 13. సమూయేలు తైలపు కొమ్మును తీసి వాటి సహోదరుల ఎదుట నాట నుండి యెహోవా ఆత్మ
దావీదు మీదకి బలముగా వచ్చిందట. చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతిద్దాం. దావీదు గురించి మనకి తెలుసు, సండే స్కూల్ బోధ ఇది, చిన్నప్పటి నుంచి విన్నాం, బోల్ పాటలు ఉన్నాయి. దావీదు నిరాకరించబడిన వ్యక్తి. వారి కుటుంబంలో దేవుడు ఒక ప్రవక్తకు, సమూయేలు గారికి, యెషయాకు వాళ్ళ ఇంటికి వెళ్ళు, వాళ్ళ కుమారులో ఒకరిని నేను అభిషేకించబోతున్నాను, ఈ 12 గోత్రాల దేశానికి, ఈ ప్రజలకు రాజుగా నేను నియమించబోతున్నాను అన్నప్పుడు సమూయేలు అక్కడికి వెళ్ళాడు. తండ్రిని అడిగాడు, విషయం చెప్పాడు. తండ్రి అన్నాడు, అయ్యా మా ఇంట్లో వాళ్ళని అభిషేకించడం ఏంటి, సరిగ్గా చూసుకోండి, అడ్రస్ ఏమైనా తేడాగా వచ్చారేమో అంటే, లేదు మీ ఇల్లే. దావీదు ఆ సమయంలో గొర్రెల దగ్గర అడవిలో ఉన్నాడు. మిగతా పిల్లలందరినీ పిలిచాడు. ఒక్కొక్కరిని చూపిస్తే దేవుడు చెప్తున్నాడు సమూయేలుకి, ఇతను కాదు, ఇతను కాదు, ఇతను కాదు. కానీ అయిపోయారా అన్నాడు. చూపించిన వాళ్ళు అందరూ అయిపోయారు కానీ అభిషేకించట్లా, ఈయన కాదు అని చెప్తున్నాడు దేవుడు. సమూయేలు వాళ్ళ తండ్రితో పిలిచి, ఇంకెవరు అయిపోయారా నీ పిల్లలు, ఇంకెవరు లేరా అంటే, ఉన్నాళ్ళండి ఒకడు పనికిరాడు, గేదెల దగ్గర పెట్టాం, గొర్రెల దగ్గర పెట్టాం అంటే అతన్ని కూడా పిలిపించండి అని చెప్పినప్పుడు దావీదుని తీసుకొచ్చారు. అతను వస్తూ ఉండగానే, ఇదిగో నేను కోరుకున్న ప్రియుడు ఇతను, ఇతన్ని అభిషేకించని ప్రభు వాక్కు సమూయేలుకి, ఆ పాస్టర్ గారికి వచ్చినప్పుడు ప్రభు తైలపు కొమ్ములో తైలము దావీదు మీద పూసినప్పుడు పూసాడట, అభిషేకించాడట. నాట నుండి దేవుని ఆత్మ బలముగా అతని మీద దిగుతూ ఉందట. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన సహోదరులారా, దావీదు అభిషేకం పొందని టైంలో అడవిలో ఉన్నప్పుడు ప్రభువుని ఆరాధించుకుంటూ స్తుతిస్తూ ఉన్నాడు. గొర్రెల మందల దగ్గరికి ఒకసారి ఎలుగుబంటి వచ్చింది, మరొకసారి సింహం వచ్చింది. వాటిని రెండింటిని కూడా ఆయన పట్టుకుని చంపేశాడు. స్తోత్రం. హల్లెలూయా. ప్రపంచంలో ఎలుగుబంటి తరిమింది అనే మాట వింటాం మనం. చాలామందిని తరిమింది, దొరికినోని చంపేసింది. ఎలుగుబంటికి మెంటలు కొంచెం, అది కనుక గురి పెడితే ఖచ్చితంగా చంపేస్తుంది. ఎలుగుబంటికి అన్ని విద్యలు ఉన్నాయి, పైగా అది గురి పెడితే తప్పించుకునే సమస్య లేదు. కారణం ఏంటంటే అది చెట్టు ఎక్కుతుంది, నదిలో ఈదేస్తుంది, నడుస్తుంది, పరిగెడుతుంది. ఇన్ని వైవిధ్యమైన పరిస్థితులు దానికి ఉన్నప్పుడు ఎవ్వరు కూడా దాని నుంచి తప్పించుకోలేరు. స్తోత్రం. ఇక్కడ రాసిన మాట ఏమిటంటే, అలాంటి ఎలుగుబంటిని తరిమాడట దావీదు. దేవుని స్తోత్రం. ఈ మాట ప్రపంచంలో ఇప్పటి వరకు వినపడలేదు, ఇక ఛాన్స్ కూడా లేదు. దేవుని స్తోత్రం. ఎలుగుబంటిని మనిషి తరమటం సామాన్యమైన విషయమా, చిన్న విషయమా? లేకపోతే ఒక సింహాన్ని పట్టుకుని దాన్ని చీల్చి చంపేయటం కేవలం గొర్రెల కొరకు. అలాంటి గొప్ప పనులు చేసినప్పుడు కూడా వాళ్ళ ఇంట్లో ఆదరణ లేదు. నా కొడుకు చాలా గొప్ప, నా కొడుకు సింహాన్ని చంపాడు, నా కొడుకు ఎలుగుబంటిని చంపాడని ఆ తల్లి తండ్రి ఎప్పుడు చెప్పుకోవట్లేదు. నిరాధారణకు గురైపోయాడు. హల్లెలూయా. మా ఇంటికాడ తాచుపాముని చంపేశారు ఆల్రెడీ. ఆ తోక ఇలాగ అంటుంది. ఒకటి దాన్ని పట్టుకుని ఇలా ఇలా, అయ్యి బాబేటికి అంత ధైర్యమిటికి అని ఊరంతా చెప్పేందాలమ్మ. నా కొడుకు ఏమనుకున్నా, చాలా ధైర్యమిటికి, ఇది చచ్చిపోయిన పాముని. ఎలుగుబంటిని చంపితే తల్లి చెప్పట్లేదు, తండ్రి చెప్పట్లేదు, రే పోతే పోనే, ఏదో గొర్రెలు కొనుక్కుందాం, నీ ప్రాణాల మీద తెచ్చుకోకరా అంటలేదు. ఆ టైంలో ఎక్కడికి వెళ్ళిపోరు నువ్వా అంటున్నాడు. అలాంటి నిరాధారణ లేని వ్యక్తిని
దేవుడు కోరుకున్నాడు. దేవుని స్తోత్రం. దేవుడు అభిషేకించాడు. దేవుని స్తోత్రం. ఎప్పుడు అభిషేకించాడో దేవుని ఆత్మ బలముగా దిగుతూ ఉంది. ఎప్పుడైతే బలంగా దిగుతుందో ఇక గొలియాతులు ఇంకేం లేదు. గొర్రెల దగ్గర ఉన్నవాడు ఇప్పుడు 12 గోత్రాలకు రాజు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు 12 గోత్రాల రాజు, 12 గోత్రాలను పరిపాలించవలసిన వాడు, ఆ దేశానికి రెండో రాజుగా ఏర్పరచబడు. ఎక్కడున్నాడు తెలుసా? గొర్రెల దగ్గర, అడవిలో ఉన్నాడు. దేవుని స్తోత్రం. కాబట్టి దేవుడు ప్రతి విషయాన్ని గమనిస్తూ ఉన్నాడు. ఎక్కడున్నా సరే చూస్తాడు. మనం అనుకోవచ్చు ఎవరు పట్టించుకుంటలేదు, ఇంట్లో వాళ్ళు మాట్లాడతలేదు, ఎవరు పట్టించుకుంటలేదని. ప్రభు నిన్నే కోరుకుంటాడు. దేవుని స్తోత్రం. ఎవరు ఒంటరి వాడు 1000 మంది 10,000 మందితో సమానమని వాక్యం చెప్తుంది. దేవుని స్తోత్రం. ఆయన నిన్ను విడిచి ఉండలేని దేవుడు, అంత గొప్ప ప్రేమ కలిగిన దేవుడు. ప్రియమైన సహోదరులారా, సింహాన్ని చంపినప్పుడు, ఎలుగుబంటిని చంపినప్పుడు అతనేం ప్రాచుర్యంలోకి రాలేదు. కానీ ఎప్పుడైతే దేవుని అభిషేకం పొందాడో రాజుగా పరిపాలన చేస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నాట నుండి దేవుని ఆత్మ బలముగా వస్తుందట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన సహోదరులారా, దేవుని ఆత్మ మన మీద ఎప్పుడు దిగుతుందో అప్పుడు మనం బలమైన కార్యాలు చేస్తాం. స్తోత్రం. అనేక మందికి మాదిరికరంగా ఉంటాం. అనేక మందిని ఏలిక చేసే రాజులుగా ప్రభు మనల్ని నియమించబోతున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. నిరాధారణకు గురైపోయిన, ఒంటరి జీవితమే ఉన్నా, ఎవరు పట్టించుకోలేని స్థితిలో ఉన్న, సమస్తం కోల్పోయినా, ఎవరు లేరు అన్న వారిని వారు పిలుస్తున్నాడు దేవుడు. నిన్ను అభిషేకించడానికి, నేను నీ మీద ఆత్మను కుమ్మరించడానికి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. రోగాల కొరకు ప్రార్థన చేయొచ్చు, కానీ అవి రావచ్చు రాకపోవచ్చు. స్వస్థత తెలిసే విషయం మీకు. ఖచ్చితంగా నిశ్చయముగా స్వస్థత చేస్తానని ఎక్కడ బైబిల్లో లేదు. ప్రభు చిత్తం అది. ప్రార్థన చేయడం మనకు పని. కానీ తను అడుగు వారికి నిశ్చయముగా పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తానని వాగ్దానం ఉంది. దేవుని స్తోత్రం. అంటే పరిశుద్ధాత్మ నిశ్చయం ఖచ్చితంగా ఇస్తాడు. ఎవరికి? అడుగువారికి, సిద్ధపడిన వారికి, దేవుని ఆత్మను కోరుకున్న వారికి, లేదా దేవునిలో ఆనందించే వారికి. లీలమైపోయి, దేవుడు తెలియపోయిన పర్లేదు, లీలమైపోయి ఏదో జరుగుతుంది ఇక్కడ అని ఆ ధ్యానం చేసిన వాళ్ళకి దేవుని ఆత్మను పంపిస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. బైబిల్లో బోలు మంది బాప్తీసం లేకుండా ఆత్మను పొందుకుని బాప్తీసాన్ని పొందిన వాళ్ళు ఉన్నారు కోకోలలో. దేవుని స్తోత్రం. కాబట్టి ఆత్మను మనం పొందుకోవాలి. పొందుకోవడం ద్వారా మనం శక్తిని పొందుకుంటాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. రెండవది, ద్వితీయోపదేశకాండం 34:9. చాలు. మోషే తన చేతులను నూను కుమారుడైన యెహోషువ మీద ఉంచినప్పుడు జ్ఞానాత్మ పూర్ణుడయ్యను. దేవుని స్తోత్రం. దేవుని ఆత్మ మన మీదకి వస్తే మనకి జ్ఞానం వస్తుందట. దేవుని స్తోత్రం. అమ్మ అందరూ వింటున్నారా? ఏమొస్తుంది చెప్పండి. ఇప్పుడు దేవుని ఆత్మ మన మీదకి వస్తే మనం ఏం పొందుకుంటాం? మొదటి మాట, మొదటి అనుభవం ఏంటి? దేవుని ఆత్మ వస్తే మన మీదకి. రెండో మాట ఏంటి? అది ఒక సందర్భంలో దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు. మోషే, ఆ కొండ మీదకి ఎక్కు, ఇదిగో పాలు తేలు ప్రవహించే దేశాన్ని చూడు, నువ్వు వెళ్ళవు, పితరుల స్వాస్థ్యంలో కలిసిపోతావు, నువ్వు చనిపోతావు, నా దగ్గరికి వచ్చేస్తావు అని చెప్పాడు. అప్పుడు మోషే ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, దేవుడితో ఏమని చెప్తున్నాడంటే, అయ్యో దేవా, నేను కానీ నీ దగ్గరికి వచ్చేస్తే ఇన్ని లక్షల మంది కాపరి లేని గొర్రెలాగా అయిపోతారయ్యా. ఆ మాట చదువుదాం, బాగుంటుంది. సంఖ్యాకాండం 27, 15, 16, 17, 18 కూడా చదవండి.
ఆ, 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 ఒక నిమిషం చదివేది ఎంత మీరు? 27 అమ్మా, 27:15 నుంచి చదవండి. 15 నుంచి చదవండి. అప్పుడు మోషే యెహోషువతో ఆ, 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 చాలు, ఒకసారి స్పష్టంగా చదవం మళ్ళీ. నూను కుమారుడైన యెహోషువ ఆత్మను పొందినవాడు. ఒకసారి నా వంక చూస్తారు అందరూ, స్తోత్రం చెప్పండి ఒకసారి. దేవుని స్తోత్రాలు. దేవుడితో మోషే చెప్తున్న మాట ఏమిటంటే, నేను నీ దగ్గరికి వచ్చేస్తే ఈ లక్షలాది మంది ప్రజలు గొర్రెలు కాపరి లేని గొర్రెల్లాగా అయిపోతారయ్యా. నీకు నువ్వు వారికి నీ మధ్య నడిచేవాడు, సంధించేవాడు, ఒక ఏదైనా విషయాన్ని చెప్పేవాడు ఒకడు ఉండాలి కదా. అతనికి ఆ సమర్థత కావాలి కదా. ఈ లక్షలాది మందిని వీళ్ళు ఇసుకిస్తూ ఉంటారు, వీళ్ళని పరిపాలించాలంటే, వీరిని నడిపించాలంటే ఆషామాషి విషయం కాదు కదా, వీరికి ట్రైనింగ్ ఇవ్వాలి కదా అని అంటే, ఈ అన్ని మాటలు ఎంత పొడుగు చెప్తే దేవుడికి ఒక మాట చెప్పాడు, మోషే నూను కుమారుడైన యెహోషువ ఆత్మ పొందాడు. చాలు, చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతిద్దాం. అంటే అర్థం ఏంటి? అర్థం ఏంటమ్మా? ఏమర్థమైంది? ఏమర్థమైందమ్మా? అమ్మా ఒకసారి ఆ మొక్క చదువు, మళ్ళీ చదువు. అది ఇప్పుడు శ్రద్ధగా వినండి. మోషే దేవుడితో చెప్తున్న మాట ఏమిటంటే, అయ్యా నేను నీ సన్నిధికి వచ్చేస్తే వీరందరూ కూడా అనాథలుగా అయిపోతారు. వీరి పక్షంగా మాట్లాడడానికి, ప్రార్థించడానికి, వీరికి ప్రవచనం చెప్పడానికి, వీరు నడిపించడానికి ఎవరు లేరు కదా. మరి బోల్ ట్రైనింగ్ ఇస్తే కానీ పని అవ్వదు, వీళ్ళు ఆషామాషి మనుషులు కాదు అని దేవుడితో చెప్తే, దేవుడు చెప్పాడు, ఇదిగో మోషే నూను కుమారుడైన యెహోషువ ఆత్మను పొందాడు అన్నాడు. చాలు. అంటే అర్థం ఏంటి? ఆత్మను పొందితే, చెప్పండి, ఆత్మను పొందితే జ్ఞానం పొందుకుంటాం. దేవుని స్తోత్రం. ఆత్మను పొందితే నాయకత్వం యొక్క శక్తిని పొందుకుంటాం. దేవుని స్తోత్రం. అనేక మంది మీద నియమించడానికి, రాజులను నియమించడానికి దేవుని ఆత్మ ఉన్నవాళ్ళు, ఆత్మ నడిపింపు ఉన్నవాళ్ళు మాత్రమే పనిచేస్తారు. దేవుని స్తోత్రం. ఇప్పుడు లక్షలాది మందిని నడిపించాలంటే అడిగి వీడికి రోగం వచ్చినప్పుడు దీన్ని తీసుకెళ్ళు, ఇటు తిట్టినప్పుడు అక్కడికి తీసుకెళ్ళు, ఈడేమన్నా అడిగితే అది, ఇవన్నీ చెప్పి ట్రైనింగ్ ఇవ్వక్కర్లేదు. ఒక ఆత్మను పొందితే దైవికమైన జ్ఞానం, ఎవరిని ఎలా పోషించాలో, ఎవరిని ఎలా నడిపించాలో, ఏ మనుషులను ఏ రీతిగా మనం మాట్లాడాలో తగిన జ్ఞానం వస్తుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నాయకత్వపు లక్షణాలు వస్తాయి. ఎప్పుడమ్మా? ఆత్మను పొందితే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు మోషే యెహోషువ మీద చేతులు ఉంచినప్పుడు, అభిషేకించినప్పుడు ఏమొచ్చిందట? జ్ఞానం పొందేసుకున్నాడు. ఇంకా దేవుని స్తోత్రం. ఏ జ్ఞానం పొందుకున్నాడు?
ఈ లక్షలాది మందిని ఎలా నడిపించాలో, లక్షలాది మందితో ఎలా మాట్లాడాలో, లక్షలాది మందికి ఏ ఆహారం పెట్టాలో, లక్షలాది మందిని ఎట్టి రీతిగా ఒప్పించాలో, ఏదైనా ఒక కొత్త విషయాన్ని వాళ్ళు తప్పు చేస్తున్నప్పుడు ఎలా సరిచేయాలో, ఈ జ్ఞానం అంతా దేనితోటి వచ్చిందట? చెప్పాలి. దేవుని ఆత్మను పొందుకోవడం ద్వారా. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మొదటగా ఆత్మను పొందితే శక్తిని పొందుకుంటాను. శక్తిహీనంగా చెప్తే ఎందుకు, ఎలా కుదురుతుంది? గట్టిగా చెప్పండి అమ్మా, గట్టిగా చెప్పండి, స్తోత్రం చెప్పండి, బలంగా చెప్పండి. దేవుని ఆత్మను పొందుకుంటే గట్టిగా చెప్పాలన్నమాట. శక్తిని పొందుకుంటావు. బాబోయ్ చేతులు లాగేస్తున్నాయి అన్నట్టు చెప్పకూడదు మన. స్తోత్రం. హల్లెలూయా. పొద్దున ఒక షార్ట్ మెసేజ్ చూశాను. అందులో ఒక సహోదరు పంపిస్తే అందులో ఆయనకి 2 కాళ్ళు లేవు. ఆయన పాస్టర్ సేవ చేస్తున్నాడు. ఆయన అన్నాడు, నాకు 2 కాళ్ళు లేవు, నేను సేవ చేస్తున్నాను. నీకు 2 కాళ్ళు ఉన్నాయి, నువ్వు సేవ చేయట్లేదు, దేవుని పని చేయట్లేదు. ఎవరు వికలాంగుడు అని అడుగుతున్నాడు ఆయన. దేవుని స్తోత్రం. సిగ్గొచ్చేది మనకి దెబ్బకే. అవునా? చర్చికి రమ్మంటే అండ ఎక్కువ ఉందండి, కాళ్ళు లాగేస్తానండి, చేతులు లాగేస్తానండి, పోట్లు బిల్లలు కూడా ఇవ్వాలి ఇక్కడ. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ హాస్పిటల్ క్లినిక్ లాగా తయారైంది ఇప్పుడు. ఇది డాక్టర్కి చెప్పాలి ఏమని, నాకు ఒంట్లో బాగాలేదండి, ఇది బలహీనత. అది పాస్టర్కి చెప్పేస్తున్నారు. దేవుని స్తోత్రం. ఇది ప్రార్థన రమ్మన్న పాపానికి వాళ్ళ సమస్యలు, వాళ్ళ పక్కింటి వాళ్ళ సమస్యలు కూడా నాకే చెప్పేస్తున్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకే నువ్వు శక్తిగా ఉండాలంటే ఏం పొందుకోవాలి? చెప్పు. బెల్ల వేసుకోవాలా? ఏం చేయాలి? వారి ఆత్మను పొందుకోవాలి. దేవుని స్తోత్రం. ఆత్మను పొందుకోవాలి. షేక్స్పియర్ అనే ఒక కవి రాశాడు. చిన్నప్పుడు అంట షూలు కొనట్లేదని కోపం ఇచ్చేసి ఆ పార్కులో కూర్చున్నాడంట. తల్లిదండ్రుల మీద కోపం ఇచ్చి షూలు కొనట్లేదని. ఇంతకీ షూ తెలుసు కదా, బూట్లు. మరి అలా మొక్కలెడితే నాకు ఏమర్థమవుతుంది? బూట్లు కొనట్లేదని పార్క్ దగ్గరికి వచ్చేసాడంట. అప్పుడు వారం నుంచి చెప్తున్నారు కొనట్లేదు అని. ఓ బెంచ్ ఉంటూ బెంచ్ మీద కూర్చున్నాడు. వాళ్ళ వస్తారు బతిమలు తీసుకెళ్తారు అనుకుంటున్నాడు. ఇంతలో ఒక చెక్కపేట మీద 2 కాళ్ళు లేనోడు వెళ్తున్నాడంట. అప్పుడు అతను తట్టింది. చెప్పులు లేవని, బూట్లు లేవని కోపం ఉందని నేను అతను వేసుకుంటా, కాళ్ళు కూడా లేవు. ఇది తప్పని వెళ్ళిపోయాడు. దేవుని స్తోత్రం. అంటే దీన్ని బట్టి ఏంటి? 2 కాళ్ళు ఇచ్చినందుకు ప్రభుని, 2 చేతులు ఇచ్చినందుకు, చెవులు ఇచ్చినందుకు, ముసలమ్మ చెట్లు చెప్పడానికి నోరు ఇచ్చినందుకు. స్తుతి చెప్పు, పర్లేదులే, అక్కడిక్కడ చెప్పి ఏమన్నా తెలుసుంటే. స్తోత్రం. బైబిల్లో స్పష్టంగా ఉంది, ఇక్కడే అక్కడ చెప్పకూడదని. ఉందా లేదా? రకరకాలుగా ఊపితే తెలియదు కదా. ఉందా లేదా అంటున్నాను. ఉంది. ఇక్కడెక్కడ 2 కళ్ళు ఇచ్చినందుకు ఏం చేయాలి? తమ్ముడు చెప్పట్లేదంటే ఇలా ఏం చేయరా మీరు? నా పుట్టుకతో ఉన్నాయి, ఆయన ఎత్తమేంటి అనుకుంటున్నారా? ఒక గుడ్డోని చూసినప్పుడు మనకి దేవుని స్తుతించాలి. దేవుని స్తోత్రం. నేను 2 కళ్ళు నాకు ఇచ్చినందుకు స్తోత్రమయ్యా. అంటే 2 కళ్ళు ఇచ్చాడు కానీ బైబిల్ చదవం. ఒక ఆవిడేమో కళ్ళు కనపడతలేదు, నాకు ఒరే బైబిల్ చదవరని వాళ్ళు మనవని తినేస్తుంది. ఎందుకు? ఆవిడ చదువుకుందామని ఆసక్తి ఉంది కానీ ఆవిడ కళ్ళు కనపడతలేదు. మరి ఈడేమో నన్ను తినేత్తనం ఏంటంటున్నాడు రోజును. ప్రియమైన సహోదరులారా, ప్రభు ఆత్మ మన మీదకి వస్తే నాయకత్వ లక్షణాలు వస్తాయి. దేవుని స్తోత్రం. జ్ఞానం మనకు వస్తుంది. ఎవరితో ఏం మాట్లాడాలో, ఎవరితో ఎలా మాట్లాడాలో, ఎవరితో ఎంతవరకు ఉండాలో, ఎవరితో స్నేహం చేయాలో, ఎవరితో సన్నిహితంగా ఉండాలో, ఎవరిని దూరం పెట్టాలో, ఇవన్నీ తెలియాలంటే దేవుని జ్ఞానం నీకు కావాలి. అది దైవికమైన జ్ఞానం. అది ఎప్పుడు వస్తుందంటే ఆత్మను పొందుకుంటూ వస్తుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎంతైంది? టైం ఎంతైంది? అలసిపోయారంటమ్మా. దేవుని స్తోత్రం. నేను చెప్తే వీళ్ళు అలసిపోతున్నారేంటి? నాకు డౌట్ వచ్చింది. ఇప్పుడు టైం ఇలా చూసుకుంటారు, నాకు కనపడలేగా.
టైం అయిపోతే దేవుని స్తోత్రం. హల్లెలూయా. పావుగంట అయింది మొదలెట్టి, కంగారు పడకండి. హల్లెలూయా. 1 దేవుని శక్తిని పొందుకుంటావు, 2 దేవుని జ్ఞానాన్ని, 3ది కూడా చూద్దాం. 2 రాజులు 3:15. యెహోవా హస్తము చాలు. దేవుని స్తోత్రం. చదవబడిన వాక్యం అమ్మ అందరూ ఇటు చూడండి. దొరుకుతలేదు 2 రాజులు 308 పేజీ అమ్మ. 308 పేజీ కూడా చెప్పేస్తాను రేపు నుంచి, గొడవ ఉంటుంది. ఇంకా ఎత్తుకుని తిప్పి చింపేస్తున్నారు పేపర్లు అట్టుకుని. స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు చదవబడిన వాక్యం ఏంటి? ఒకసారి చదవమ్మా గట్టిగా. నా యొద్దకు వీణి వాయించేవాడిని తీసుకురండి. అది కొంతమంది రాజులు ఒక ప్రవక్త అయిన ఎలీషా దగ్గరికి వచ్చారు. ప్రవక్త అయిన ఎలీషా ఆషామాషి ఏం కాదు. ప్రవక్త గురించి చెప్పాలంటే, ఎలీషా గురించి చెప్పాలంటే, ఎలీషా చనిపోయాడట. ఓ భూమిలో పాతి పెట్టారు. ఇంకొకటి ఎవడో అనామతో చనిపోయాడు. తర్వాత అప్పటికి సమాధి తొలిగిపోయి నార్మల్ సదునైపోయింది అనమాట. ఎవడో తవ్వేహాడు, ఆయన కప్పెట్టిన ప్లేస్ తవ్వేహాడు. ఒకడు తవ్వేసి ఆ పెట్టెట్టేసాడు. అందులో ఎట్టేసి వీడికి తొందరగా అయిపోవాలి కదా, అక్కడ బాగా కనపడినట్టు తవ్వేసాడు. అక్కడ మట్టి పూడి చేద్దామని చూస్తున్నారు. ఈ చచ్చిపోయినోడికి అంతకుముందు చనిపోయిన ప్రవక్త యొక్క ఎలీషా యొక్క ఎముక తగిలింది. చచ్చిపోయినట్టు బతికాడు. దేవుని స్తోత్రం. ఆ పాత నిబంధన కాలంలోనూ ఒకడు బ్రతికించిన వాడు, చనిపోయి కూడా తన ఉద్యోగాన్ని అభిషేకాన్ని రగిల్చినవాడు. దేవుని స్తోత్రం. చెప్పకండి అమ్మ, చెప్పకండి. మంచినీళ్ళు ఇవ్వకండి వీళ్ళకి. స్తోత్రం చెప్పండి. చనిపోయిన ప్రవక్త తన ఎముక తగిలి ఒకడు బతికిపోయాడు. దేవుని స్తోత్రం. అంటే చనిపోయినా కూడా తన అభిషేకాన్ని ఉంచినవాడు. అంత గొప్ప వ్యక్తి. ఓ రోజు ఆ దేశపు రాజులు వచ్చారు. ఎవరి దగ్గరికి అమ్మా? ఎవరి దగ్గరికి? చదవమ్మా, మళ్ళీ చదవమ్మా. సర్లే, ఎవరు నేనే చెప్తానులే. ఇప్పుడు తెమ్మిలి లేదు. ఇది ఎలీషా అనండి. ఎలీషా ప్రవక్త దగ్గరికి ఆ చుట్టుపక్కల రాజులు వచ్చారు. ఎందుకని? ఇదిగో పలానా శత్రువు మా మీదకి వస్తున్నారు, దండెత్తుతున్నారు, మేము యుద్ధానికి వెళ్ళాలా వద్దా అంటే, అప్పుడు ఎలీషా ఇంత గొప్ప ప్రవక్త కూడా తనకు నోటుకు వచ్చినట్టు చెప్పకుండా, వీణ వాయించుకోండి, వాయిద్యాలు ఆర్కెస్ట్రాని పిల్లండి అన్నాడు. అర్థమవుతుందమ్మా? ఆర్కెస్ట్రా అంటే తెలుతుందా? డప్పులు తెలుతుందమ్మా? చెప్పాడు, తీసుకురండి. దీనికి దానికి సంబంధం ఏంటని చూస్తున్నారు వీళ్ళు. సర్లే, ఎందుకని ప్రవక్త చెప్పాడు కదని వెళ్ళి ఒక అతను తీసుకొచ్చారు. అతను వాయిస్తుండగా ఇతను ఆరాధిస్తున్నాడు దేవుని స్తోత్రం. అప్పుడు దేవుని హస్తము, దేవుని ఆత్మ బలముగా దిగి ఎలాలో వద్దో చెప్పాడు. దేవుని స్తోత్రం. అనగా దేవుని ఆత్మ మన మీదకి దిగితే దేవుని చిత్తము తెలుస్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని ఆత్మ మన మీదకి వస్తే చెప్పండి, అది దేవుని చిత్తం మనకు తెలియాలంటే కూడా దేవుని ఆత్మ మన మీదకి రావాలి. అనగా మనం దేవుని ఆత్మను, పరిశుద్ధాత్మ కొరకు మనం కనిపెట్టాలి. ఈ పరిశుద్ధాత్మను మనం అడగాలి. దేవుని స్తోత్రం. పరిశుద్ధాత్మను వరము అడుగు వారికి నిశ్చయముగా అనుగ్రహించు దేవుడు. అది కులాలు, మతాలు, ప్రాంతాలు ఏ భేదము లేదు. దేవుని స్తోత్రం. ప్రతి ఒక్కరికి దేవుడు అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుని ఆత్మను పొందుకుంటే నువ్వు జ్ఞానాన్ని పొందుకుంటావు. దేవుని ఆత్మను పొందుకుంటే నువ్వు శక్తిని పొందుకుంటావు. దేవుని ఆత్మను పొందుకుంటే
చెప్పాలి. ఏం తెలుస్తుంది? ఏం పొందుకుంటావు? దేవుని చిత్తాన్ని నువ్వు ఎరిగి ఉంటావు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒక సమస్య వచ్చినప్పుడు, అయ్యా ఈ సమస్యకి నేనేం చేయాలి అని ప్రభు దగ్గర కనిపెడితే ప్రభు నీకేం చెప్తున్నాడో నువ్వు తెలుసుకోవాలంటే ఆత్మ కావాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు దెయ్యాలు పడుతున్నాయి ఎక్కడెక్కడ. పాస్టర్ గారి దగ్గరికి వచ్చేస్తున్నారు. నిజమా బతుమా? నేను చోటుకి వెళ్తే ఎందుకు వస్తున్నా నువ్వు ప్రార్థన చేయకు అంటుంది. ఆ శక్తి ప్రతి ఒక్కరూ పొందుకోవాలి. అది దేవుని స్తోత్రం. అద్భుతాలు సూచక్రియలు అందరూ చేయగలరు అని వాక్యంలో ఉంది. ఎందుకంటే నమ్మువారు ప్రతి ఒక్కరూ నమ్మువాని వలన ప్రతి ఒక్కరూ సూచక్రియలు చేస్తారు. హల్లెలూయా. నువ్వు నమ్మితే చాలు దేవుని శక్తిని. ఎవరికి భయపడే పని లేదు లోకంలో. దేవుని ఆత్మ నడిపింపులో నువ్వు ఉంటే చాలు. నువ్వు తప్పుడు మార్గానికి వెళ్ళలేవు. గద్దిస్తాడు పరిశుద్ధాత్ముడు, ఇది తప్పు చేయకు, వెళ్ళొద్దు, నీకు కీడు కలుగుతుంది, వెళ్ళొద్దు. అలా పలుమార్లు అనేక సార్లు మన అనుభవాలు ఉన్నాయి. ఏదైనా జరుగుతున్నప్పుడు, ఏదైనా కీడు వస్తున్నప్పుడు ప్రభు మనల్ని మేలుకొలుపుతాడు. ఇలా ఉండండి, ఇలా చేయండి, ఇలా చేయకండి. దేవుని చిత్తానికి వ్యతిరేకంగా మనం ఏం చేయటానికి లేదు. ఎప్పుడు దేవుని చిత్తం ఏంటో మనకు తెలుస్తున్నప్పుడు. దేవుని చిత్తం మనకు ఎప్పుడు తెలుస్తుంది? మళ్ళీ చెప్పండి అమ్మా. అది పరిశుద్ధాత్మను పొందుకుంటే, పరిశుద్ధాత్మ శక్తి మన మీదకి వస్తే, పరిశుద్ధాత్ముడు అభిషేకిస్తే మనం ఆయన చిత్తాన్ని కూడా తెలుసుకోగలం. ఆయన చిత్తం మనకు తెలుస్తుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మొదటి సమయాలు 10:6. సమయం లేదు కదా మరి. అది అందరు తీసారమ్మా. యెహోవా ఆత్మ నీ మీదకు వస్తే నీకు క్రొత్త మనసు వచ్చేస్తుంది. దేవుని స్తోత్రం. మనస్సు మారి నూతనమైపోతుంది. పాతవి గతించాను, ఇదిగో సమస్తమును. ఎప్పుడు జరిగితే తెలిసింది? 31వ తారీఖున డిసెంబర్. అదే ఫీలింగ్ మంది. మొత్తం మారిపోతాను. మొత్తం తాగను ఇంక రేపు నుంచి అంతే. 31 దొల్లేస్తాడు తెలుసు మీకు. ఆ పేరు చెప్పి అటు 10వ తారీఖున మళ్ళీ బార్ షాప్ కూడా కనపడతాడు. ఈ 9 రోజులు ఓపు పడతాడు పాపం. ఎవడో కూడా ఎరా ఆడే తాగేస్తాడు రాహా అంటాడు. ఆవిడ వీడిని గెలిగేసి వాడు వస్తాడు ఒకడు. దేవుని స్తోత్రం. అప్పుడు ఒకవేళ ఆఫర్ ఇంకో ఎలా వస్తా చెప్పనా, నేను ఎట్టుకుంటాను వాళ్ళకి వచ్చి అంటాడు. ఇంకంతకంటే మించిందేమో. దేవుని స్తోత్రం. హల్లెలూయా. తీర్మానాలు నూతనం అనేది ఎప్పుడు మనకి 31 డిసెంబరు కదా. క్యాలెండర్ ఒకటే మారుతుంది అంతే, ఏం మారట్లేదు. దేవుని స్తోత్రం. ప్రభు చెప్తున్నాడు ఆత్మను పొందుకో, పర్లేదు. ఆత్మను పొందుకుంటే మనస్సు మారిపోద్ది, నూతన పరచబడతావు. నూతన ఆలోచనలు, నూతన క్రియలు, నూతన సాక్ష్యం, నూతన మనస్సు, నూతన ప్రేమ. శత్రువుని సైతం క్షమించగలిగిన మనసు వచ్చేస్తుంది మనకి. శత్రువుని ప్రేమించగలిగిన మనసు వచ్చేస్తుంది. మన క్రైస్తవులు ఎప్పుడు కూడా శత్రువు నాశనాన్ని కొరకు ప్రార్థన చేయకూడదు. శత్రువుని మిత్రుడిగా చేస్తానన్నాడు వాగ్దానము. దేవుని స్తోత్రం. అది క్రైస్తవుల లక్షణం. అడు పాడైపోతే పార్టీ ఇవ్వకూడదు మనం. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి చెప్పండి, 4వ మాట ఏంటి? ఎప్పుడు వస్తుందట? ఏహో ఆత్మ మన మీదకి బలంగా దిగుతూ ఉంటే నువ్వు నూతన పరచబడతావు. నీ పాతవి అన్నీ గతించిపోతాయి. పాపపు స్వభావం పోతుంది, పాపపు వేరు పోతుంది. సమస్తము కూడా నూతనమైపోయి నీతి మార్గంలో దేవుడిని నడిపిస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, దేవుని ఆత్మను పొందుకుంటే, పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుకుంటారు. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు జ్ఞానాన్ని పొందుకుంటారు. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు దేవుని చిత్తాన్ని తెలుసుకుంటారు. పరిశుద్ధాత్ముడు మీ మీదకి వచ్చినప్పుడు అమ్మా అందరు చెప్పారా? 4 విషయాలు. ఇప్పుడు మీరే చెప్పండి ఒకసారి లైన్గా.
చెప్పండి, గట్టిగా చెప్పండి. ఓ ముగ్గురు చెప్తే అందులో కొట్టుపోదామని చూస్తున్నారు వీళ్ళు. కుదరదు, అలాగే నాకు తెలిసిపోతుంది. మీరు చెప్పట్లేదు, చెప్పాలి, గట్టిగా చెప్పాలి. ఒకటి చెప్పండి. 2 అది జ్ఞానం. 3 నాకు వినపట్లేదు. వెరీ గుడ్, దేవుని చిత్తం తెలుసుకుంటారు మీరు. 4 క్రొత్త. వెరీ గుడ్, మొత్తం చదివాము నువ్వు. అది ఇప్పుడు ఎన్ని పాయింట్లు? 4 విషయాలు. ఇంకొకటి మొన్న రీసెంట్గానే మనం చెప్పుకున్నా కూడా, దేవుని ఆత్మ మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. దేవుని ఆత్మ నీ మీదకి వస్తే ఏం చేస్తుందట? స్వతంత్రం అంటే ఏంటి? విడుదల. కట్లు కట్ చేసేస్తుంది. దేనికి నువ్వు బందీ అయి ఉన్నావో, కట్లంటే ఇలా కట్టేసినవి కాదు అమ్మా, తమ్మాన్ని కట్టేశారు అవి కాదు. సిగరెట్ మానేయాలని ఉంది కానీ అన్నయ్య మానలేకపోతున్నాను అంటారు చూడు, ఆడు కట్టి తెంచేస్తాడు. పరిశుద్ధ దేవుని స్తోత్రం. ఆత్మను పొందుకోవాలి మనం. ఆత్మ పరిశుద్ధాత్మ అని పేరు కదా. పరిశుద్ధాత్మ మనల్ని పరిశుద్ధులుగా పెంచుతుంది లోకంలో. దేవుని స్తోత్రం. మన గురించి చిన్నప్పుడు చెడు సాక్ష్యం రాదు, ఇంకా స్తోత్రం. మంచి సాక్ష్యం పొందుకోగలం. ఎప్పుడంటే పరిశుద్ధాత్మ సహాయం మనకు ఉండాలి. నీ నీతి స్వనీతి మురికి కోపం అని వాక్యం చెప్తుంది. నీ నీతితోటి నువ్వు నీతిగా బ్రతకలేవు. నువ్వు నీతిగా బ్రతకాలంటే ఆత్మను పొందుకోవాలి. పరిశుద్ధాత్మ సహాయం నీకు కావాలి. ఇందాక చెప్పాను కదా, ట్రాక్టర్ దిగిపోతే అది దాని శక్తి పనిచేయలేనట్టు కాదు. ఇప్పుడు ఎందుకు హాస్పిటల్కి వెళ్తాం? యాక్సిడెంట్ జరుగుతుంది కదమ్మా, హాస్పిటల్కి వెళ్తామా? అబ్బాయి ఈ హాస్పిటల్ పనిచేయదు అంటాడు. ఎందుకు? దెబ్బలను బట్టి ఉంటుంది హాస్పిటల్. తీవ్రంగా తగిలేసిన అనుకో, పాలకూరులో వెళ్తే భీమవరం తీసిపోమంటాడు. భీమవరం తేడాగా ఉంటే అటు ఏ విజయవాడ, హైదరాబాదు, లేకపోతే విశాఖ ఎక్కడ రాసేస్తాడు కదా. అప్పుడు నువ్వు చెప్పి వెళ్తా ఇది నువ్వు చేయలేనప్పుడు హాస్పిటల్ మూసే అని చెప్తాను. పని చేయలేనప్పుడు ఎందుకురా నీ వల్ల అవన మూసే అంటావా? గేట్లు వేస్తాను అంటే ఆ శక్తి కొంత మేరకు ఒక్కొక్క లెవెల్ ఉంది. దేవుని స్తోత్రం. కాబట్టి నువ్వు ఈ లోకంలో బ్రతకాలి నీతిగా, దేవునిలో బ్రతకాలి, విశ్వాసాన్ని కొనసాగించాలి, దేవుని వైపే చూడాలి అంటే నీ విశ్వాసం సరిపోదు. అర్థమవుతుంది నేను చెప్పిన మాటలు? అమ్మా, ఏం కావాలి? దేవుని ఆత్మ నీకు ఉండాలి. అప్పుడు నీకు ప్రార్థన చేయాలని ఆసక్తి పెరుగుతుంది, కన్నీరు కార్చాలని ఆసక్తి పెరుగుతుంది, ఇతరుల కొరకు భారం కలిగి ఉంటావు, ఇతరులను ప్రేమించే విధంగా ఉంటావు. ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటే వారి కొరకు వారిని పరామర్శించాలని ఆశ పుట్టేస్తుంది నీకు. దేవుని స్తోత్రం. పరిశుద్ధాత్ముడు ఒక లక్షణం ఏంటి చెప్పనా? పరిశుద్ధాత్ముడు మనల్ని బలవంతం చేస్తాడు. దేవుని స్తోత్రం. మీకు అర్థమవుతుందా? పరిశుద్ధాత్మ శక్తి. ఇప్పుడు ఎర్ర సముద్రం ఉంది, ప్రజలు వెళ్ళాలి, వెనక శత్రువులు వస్తున్నారు. ఇంజనీర్లు పెడతావా తోటకి? తల బకెట్ ఎట్టి తోడుతారా? లేకపోతే అన్న ఇంజనీర్ మిషన్లు పెడతారా? వాళ్ళతే తెచ్చి పట్టుకెళ్ళగలరా లక్షలాది జనాన్ని? పరిశుద్ధాత్మ శక్తి ఏంటంటే తూర్పు గాలి చేత ఆయన 2 పాయలుగా చేశాడు, ఒక్క ముక్కలో రాశాడు. దేవుని స్తోత్రం. చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతిద్దాం. ఆయన శక్తి అది. ఆయన నీకుంటే, ఆయనే కార్యం చేయాలనుకుంటే ఒక క్షణంలో నీకు నూతన మార్గం వేసేస్తాడు. ఆమేన్. నూతన మార్గం అంటే ఏంటి? ఇంకే దారి కనపడతలేదండి బాబు, ఇంకేం చేయాలో అర్థమవుతలేదు అన్న వాళ్ళకి ఆయన తీస్తాడు కొత్త దారి. దేవుని స్తోత్రం. నీకు టక్కన కనపడుతుంది మార్గం. పరిశుద్ధాత్ముడు నీకు ఆలోచన చెప్తాడు, నిన్ను నడిపిస్తాడు. స్తోత్రం. ఎవరు వెళ్ళని కొత్త నూతన మార్గములో, నూతన అనుభవంలో, నూతన విశ్వాసములో, నూతన ప్రేమలో మనల్ని నడిపిస్తాడు. స్తోత్రం. అందరూ లేచి నిలబడదాం ఒక్క నిమిషం. దావీదు అన్నాడు, నా అంతరంగములో అయ్యా నేను మహారాజుగానే ఉన్నాను, నేను భక్తి చేస్తున్నాను,
నిరంతరం మందిరంలో గడుపుతున్నాను, అయినా కానీ నూతన మనసు స్థిరమలేనందున ఇదిగో పాపంలో పడుతున్నాను పలుమార్లు అని ప్రార్థన చేస్తూ 51వ కీర్తనలు అంటాడు, నా అంతరంగములో స్థిరమైన నూతన మనస్సును పుట్టించు. ఆ ప్రార్థన ఇప్పుడు చేయగలవా నువ్వు? దేవుని శక్తిని పొందుకోవాలి. అయ్యా నీ శక్తి నాకు అనుగ్రహించని చెప్పగలవా? ఒక్క నిమిషం ప్రార్థన చేద్దాం. స్థిరంగా లేను, అటు ఇటు ఊగిపోతూ ఉన్నాను, నాకు స్థిర మనస్సు నూతన మనస్సు పుట్టించమని ప్రార్థన చేయి. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుతారు. అయ్యా శక్తిని పొందితే ఏమిటి అంటే, శక్తిని పొందితే సమస్తము భరించే స్థితి నీకు వస్తుంది. సమస్తాన్ని తట్టుకుని నిలబడే శక్తి నీకు వస్తుంది. పునాదుల మీద నిలబడే స్థితి నీకు వస్తుంది. ఆత్మలో నిలిచుండే శక్తి నీకు వస్తుంది. పరిశుద్ధాత్మ నీ మీదకి వస్తే జ్ఞానము నీకు వస్తుంది, పరిపూర్ణత నీకు వస్తుంది. దేవుని ఆత్మ నీ మీదకి వచ్చినప్పుడు దేవుని చిత్తాన్ని నువ్వు తెలుసుకుంటావు. దేవుని ఆత్మ నీ మీదకి వస్తే క్రొత్త మనసు వస్తుంది. దేవుని ఆత్మ నీ మీదకి వస్తే మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. దేవుని ఆత్మ నీ మీదకి ఉంటే స్థిరమైన మనస్సు నీకు పుట్టిస్తుంది. ఇక అటు ఇటు తిరగవు, ఈ ఓటమి లేదు, ఎక్కడ ఓడిపోవాల్సిన ఒక్కరు రాదు. ఆయన శక్తితో జయిస్తూ ఉంటాడు సమస్తము కూడా. ఒక చిన్న ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు నోరు తెరవాలి. పరిశుద్ధాత్మ శక్తి కావాలి. పరిశుద్ధాత్ముడా, పరిశుద్ధాత్ముడా స్వాగతం దేవా, పరిశుద్ధాత్ముడా స్వాగతం దేవా, మా నాయకుడవు, మా నావికుడవు, నా నాయకుడవు, నా పోషకుడవు. రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి రండి పరిశుద్ధాత్ముడా, రండి రండి పరిశుద్ధాత్ముడా, రండి రండి మాపై రండి, రండి రండి మాతో రండి. పరిశుద్ధాత్ముడా స్వాగతం దేవా. థ్యాంక్ యూ లార్డ్. పరిశుద్ధాత్మ శక్తిని మాకు అనుగ్రహించండి. పరిశుద్ధాత్మను వరము మాకు కావాలయ్యా, కృపను దయచేయండి. నీ జ్ఞానం మాకు కావాలి, నీ శక్తి మాకు కావాలి, నీ చిత్తం తెలుసుకునే శక్తి మాకు కావాలి. నాయనా స్వతంత్రుడుగా కట్లు తెంచుకునే స్థితిలో మేము బ్రతకాలి. నూతన మనస్సు రావాలి, స్థిరమైన మనస్సు రావాలి. అటు కృపను మీరు దయచేయండి. యేసు నామములో అడిగి పొందినాం తండ్రి, ఆమేన్.